రిక్రూటర్ ని మైండ్ లో పెట్టుకొని మనం పోర్ట్ఫోలియో అయితే జనరేట్. సో వాళ్ళకు టైం ఉండదు, బట్ మనం వాళ్ళకున్న కొద్దిపాటి స్పాన్ లని వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. చూసుకున్నట్టయితే లైక్ ఫేమర్ లో వెబ్సైట్ చేసుకుంటే విల్ గెట్ ఎ బ్యాడ్జ్, లైక్ ఇక్కడ కింద విల్ గెట్ ఎ బ్యాడ్జ్ మేడ్ విత్ ఫ్రేమర్ అని చెప్పేసి అట్ ద ఎండ్ ఈ జుగాడ్ కూడా చెప్తాం మీకు, లైక్ ఈ బ్యాడ్జ్ మనం తీసేస్తాం ఫ్రీగా. అది ఓన్లీ సబ్స్క్రిప్షన్ వాళ్ళకి తీసుకోవచ్చు. మన లాంటి లైక్ మనం ఫ్రీగా చేసుకున్నట్టయితే ఆ బ్యాడ్జ్ ఇక్కడే ఉండిపోతుంది. మీరు చూసుకున్నట్టయితే నాకు లేదు ఇక్కడ బ్యాడ్జ్. సో ఆ జుగాడ్ కూడా చెప్తాం మీకు లాస్ట్ వరకు వెయిట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద డిజైన్. నా డిజైన్ వెబ్సైట్ డెస్క్టాప్ మోడ్ లో అండ్ రెస్పాన్సివ్ మోడ్ లో బోత్ లో ఇట్లా వస్తుంది మన పోర్ట్ఫోలియో. ఫుల్ యూఐ లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. వావ్ వావ్, ఎంత నీట్గా వచ్చింది, ఎంత నీట్గా వచ్చింది, ప్రొఫెషనల్ లుక్ వచ్చింది. Now I'll teach you how to do animations, page animations. ఇది క్లిక్ చేసిన వెంటనే you can see your website live. Framer, made in Framer అని ఒక బ్యాడ్జ్ ఉందా. Now we will remove that badge using a code. ఇది will produce this code in description. ఈ animations and stuff కావాలంటే comment down below. Let's make another video. Navbar ని వీడియోలో ఇక్కడ వరకు చేయించాం. నావిగేషన్ కోసం దీని మీద ప్రెస్ చేసిన వెంటనే డ్రాప్ డౌన్ రావాలి. మేక్ దాట్ వన్స్ గో టు ఫిగ్మా. నేను ఇది ఇక్కడ లైక్ చేసుకొని పెట్టుకున్నా. గో టు ప్లగిన్స్ అండ్ ఫిగ్మా టు HTML ఫ్రేమ్వర్క్ కాపీ చేసుకొని కాపీ చేసుకొని కమ్ టు అవర్ ఫ్రేమర్ అగైన్. హియర్ యూ విల్ పేస్ట్ ఆల్ ద థింగ్. మర్చిపోయినా. దీన్ని ఇక్కడ దీంట్లో ఇంక్లూడ్ చేసిన తర్వాత యూ మేక్ దిస్ అబ్సల్యూట్ చేసి ఆరోస్ తోటి అబ్సల్యూట్ చేసిన తర్వాత సెలెక్ట్ దిస్ లేయర్స్, సెలెక్ట్ దిస్ ఎంటైర్ ఫ్రేమ్, మూవ్ ఇట్ డౌన్ సైడ్. Absolute side, side ఇక్కడ పెట్టుకోరు. మనకి ఇది డౌన్ సైడ్ కొంచెం కిందికి ఉండాలి ఇంకా. అండ్ దీని యాంగిల్ ఇట్లా అప్ సైడ్ ఉంటే దీన్ని యానిమేట్ చేసుకోవచ్చు మనం. విజిబిలిటీ వచ్చేసి కీప్ ఇట్ అండ్ దీన్ని ప్రెస్డ్ ఇంకొక వేరియంట్ తీసుకున్నానండి, అనదర్ వేరియంట్. ఓకే, దీంట్లో యూ మేక్ దిస్ విజిబుల్ ర్యాప్ విజిబుల్ చేసేసి దీన్ని కొంచెం కిందికి చేద్దాం. కింది కొంచెం చేసినామంటే ఇది ఇట్లా ఉన్నది. దీన్ని ఇట్లా కొంచెం ఇట్లా చేస్తే యానిమేషన్ కొంచెం వర్కౌట్ అయ్యేటట్టు ఉంది. చూద్దాం. అండ్ దీన్ని మనం క్రాస్ చేయాలి. ఇక్కడ మెనూలో ఎక్స్ వస్తుంది, ఎక్స్ వచ్చి ఇక్కడ వన్ టైం ప్రెస్ చేసి ఇక్కడ మీకు థండర్ సింబల్ ఉందా, థండర్ సింబల్ ప్రెస్ చేసి దీనికి చేయాలి. వన్ క్లిక్, డిలే వచ్చేసి 0. సేమ్ ప్రోటోటైపింగ్ లేకనే ఒకసారి వీళ్ళ టెస్ట్ ఇన్ హోమ్ మొబైల్లో ఉంది, బట్ యానిమేషన్ రాలేదు మనకు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యానిమేషన్ మనం కొన్ని సెకండ్స్ పెట్టుకున్నామంటే ఇట్ విల్ బి సెట్ ఫర్ అస్. Go to navbar again. ఇక్కడ రిలేటివ్ ఉందా, తెలిసి యానిమేషన్స్ somewhere. ఎఫెక్ట్ వచ్చేసి
Speed transition plus over loop, drag, appear, scroll transition. No. ఒక్కసారి చూద్దాం, ఏదో ఒకటి ఎఫెక్ట్ అయితే పెట్టి చూద్దాం. లూప్, డ్రాగ్ యానిమేషన్, స్క్రోల్ యానిమేషన్, స్పీడ్ యానిమేషన్. ఓవర్ లేయర్ అంట. ఇక్కడ ఎఫెక్ట్ స్క్రోల్ కాదు, అండ్ క్లిక్ యానిమేషన్ అసలు ఏం లేదు. మనకు ఆన్ స్క్రోల్ ఉంది. ఎఫెక్ట్స్లో నీడ్ ప్రెస్ చేద్దాం ఒక్క నిమిషం. opacity, ఓకే, స్ప్రింగ్ డన్. మళ్ళా ఈ నుంచి కూడా యానిమేషన్, దట్ ఈజ్ ప్రెస్, క్లిక్ ప్రెస్, ఓకే డన్. స్ప్రింగ్ ఒక్కసారి మూజ్లోకి వెళ్ళి చూద్దాం, చేసి ఏమైతే చూద్దాం ఒక్కసారి. ఓకే, యానిమేషన్ ఏమి వస్తలేదు, బట్ దీనికి ఏమన్నా ఎఫెక్ట్ ఇద్దామా. ప్రెస్, లెట్స్ సీ. ప్రెస్ యానిమేషన్ అంటే ఇట్లా అవుతుంది అన్నమాట. డన్. అక్కడ మనకు ఇది అసలు లేయరే కనబడలేదు, సో దీనికి కొంచెం డ్రాప్ షాడో ఇచ్చేసుకుంటే ఈ లేయర్ అసలు మనకు కనబడతలేదు స్క్రీన్ మీద పోయేసరికి. లేయర్కి షాడో ఇద్దాం, అవుట్ సైడ్ XY వద్దు, 0 0 చేసి ఫ్రంట్ స్ప్రెడ్ వచ్చేసి 5 చూద్దాం. ఇప్పుడు కొంచెం బెటరే అనుకోవచ్చు, కానీ ఇది బౌన్స్ యానిమేషన్ మంచిగా లేదు కాబట్టి సో ఇలా remove this and see. పర్లేదు ఇప్పటికైతే ఉందని, అది కొంచెం గలీజ్ ఉంది. సో ఇది గో టు కర్స్, దెన్ విల్ మేక్ ఇట్ స్మాల్. వీటితో వచ్చేసి 48 ఉందా, ఇలా కీప్ ఇట్ 18 పెట్టుకున్నాం. కొంచెం చిన్నగా ఉంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ us ఆల్సో. అండ్ దీని కలర్ కూడా లైట్ టింట్ ఇస్తే అయిపోతుంది. దీన్నే కాపీ చేసుకొని కలర్ కోడ్ కాపీ చేసుకొని, ఓకే, కాపీ కలర్ కోడ్ ఫ్రమ్ హియర్, కాపీ. అండ్ ఇక్కడ కొంచెం బటన్ చేంజ్ చూసారా మీరు. దీనికి మనం ప్యాడింగ్ ఇద్దాం, లోపలికి వెళ్ళే లేఅవుట్లో గో టు ప్యాడింగ్, టాప్ నుంచి బాటమ్ నుంచి విల్ గివ్ టాప్ మనం ఒక 8 ఇచ్చుకున్నాం. అలా లెఫ్ట్ అండ్ రైట్ 12 12 18 12. యా, సేమ్ దీన్ని ఇక్కడ కాపీ పేస్ట్, లేఅవుట్ 12 18 12, సేమ్ ఇక్కడ కూడా 18 12 19 12 20 అయిందా అనుకున్నా. డన్. ఇప్పుడు కొంచెం చూస్తే ఇవన్నిటి కలర్, దీని కలర్ కోడ్ కాపీ చేసుకున్నాం. కాపీ, సెలెక్ట్ ఆల్, కమ్ పేస్ట్ హియర్, ఎంటర్. అండ్ టెక్స్ట్ వైట్ ఉంది కాబట్టి విల్ మేక్ దిస్ టు సంథింగ్ లైక్ దిస్, బ్లాక్ ఫర్ కాంట్రాస్ట్. హోమ్ లోకి వెళ్ళు, ప్లే. ఓకే అబ్బా, నౌ ఇట్స్ ఓకే. వెజిటబుల్ బెటర్, చాలా వరకు బెటర్.
అండ్ దీన్ని మనం డైనమిక్ చేద్దాం. 2024 అనేది చేంజ్ అవుతూ ఉండాలి. సో గో టు చాట్ జీపీటీకి వెళ్ళి ఆస్క్ ఇట్ ఐ ఆమ్ మేకింగ్ మై portfolio. Where it is. Okay, done. I am making my portfolio. I wanted to change the date. Sorry, yeah, dynamically put of it. Well, yeah, 2024 all rights are reserved. It's like 2024 all rights are reserved at Ganesh. It's like 20 at Ganesh Mandi. How can I make it? అండ్ ఒక్క నిమిషం మన ఫాంట్ సైజ్ కూడా చూసుకుందాం ఉందని. దీంట్లో మన ఫాంట్ సైజ్ ఎంత పెట్టినాం? 16. My font size is 16 pixels. 16 pixels. 16 pixels. Enter regular weight. Enter with the regular weight. జనరేట్ చేస్తాము. మరి ఒకసారి కోడ్ ఇచ్చింది. Prima portfolio. Okay, link. నాకు ఇట్లా I just need a snippet of code that I will create in the part of that section. Let's see. ఓకే, ఫోటో పార్ట్ మొత్తం వస్తుంది, బట్ అంత అవసరం లేదు. వన్ థింగ్ ఈజ్ లైక్ ఇది మనకు కావాలి. ఇది కాపీ చేసుకున్నా. గో అసెట్స్, create a code snippet, new code file, name it as dynamic year component creation. ఓకే, ఇక్కడ ఒక కోడ్ ఇచ్చాడు మనకు. సో ఇదంతా సెలెక్ట్ చేసుకొని చేద్దాం. సారీ, సెలెక్ట్ చేసి కాపీ చేసినాము. వెళ్ళి this is the code, it's already there in framework. ఇప్పుడు చూద్దాం. చూసుకుంటే ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ఏం తెలియదు ఏం అడగాలని. సో నేను ఫస్ట్ కొంచెం నాకు తెలిసింది అడిగినా, దాన్ని బట్టి ఇటరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రేమ్వర్క్ పోయి చూసుకున్నా, అది ఒక కోడ్ ఇచ్చింది, అది డిస్కస్ చేసి నాకు ఇట్లా ఇచ్చింది, ఇట్లా కావాలని చెప్పేసి అడిగిన. సో లర్నింగ్. సో ఇట్లా చేసుకుని చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మీరు చేసుకుంటే బెటర్ ఫర్ యూ. ఏఐ అనేది లైక్ డే టు డే లైఫ్లో నార్మల్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్. ఇదేమో ఇచ్చింది కోడ్ స్నిప్పెట్ ఫర్ ఫుటర్ ఫ్రేమ్వర్క్. paste inside the component return block. Okay, you can update dynamic year component like this in footer. Okay, jc sit in this, then అండ్ ఇంకో కోడ్ స్నిప్పెట్ కూడా ఇచ్చింది మనకు. ఇక్కడ ఏం చేసిందంటే గెట్ డేట్ అని చెప్పేసి చెప్పింది. ఓకే, న్యూ ఇయర్ అని చెప్పింది, న్యూ డేట్. మరి ఇది డైనమిక్ ఇయర్ కాంపోనెంట్ లైక్ ఇంక్లూడ్స్. ఓకే ఓకే, ఒకసారి అది మనం పేజ్ చూద్దాం. ఓకే, ఇది వర్కౌట్ అయిందంటే వెళ్ళ స్కిప్ ఫర్ ఇట్.
గో టు ఫుటర్. దీనికి ఏమైనా తీసుకుంటలేదు. యాడ్ చేయడానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? డిలీట్ చేద్దాం ఒక్క నిమిషం. ఇలా యాడ్ రిమోట్ EXX. ఓకే, రిమోట్ EXX యాడ్ అవుతుంది. ఇది ఎందుకు యాడ్ అయితే లేదు మరి? దెన్ నేమ్ కూడా చేంజ్ చేసిన. నేమింగ్ కన్వెన్షన్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని నేను కూడా చేంజ్ చేసిన. సో ఐ గో టు ChatGPT and we'll ask else ఇది కూడా పే చేయాలి. యూ కెన్ update your dynamic air component like this. The footer, export dynamic prop, stint prop, motion dot. Okay, ఇది కూడా ఒకసారి కాపీ చేసి చూద్దాం. In here only, like we'll paste it. Dynamic motion dot ఇవన్నీ అవసరం లేదు అనుకుంటాను. Error in dynamic motion not defined అంట. ఓకే, we need to define it. న్యూ కోర్స్ ఇన్పట్ వచ్చేసి డెఫినేషన్ అని చెప్పిన .tsx. ఇది ఒక్క నిమిషం, ఇది కూడా కాపీ చేసుకొని తెచ్చుకొని వీళ్ళ assets. నౌ ఇది వస్తలేదు కానీ ఇదే పెడదాం. షోయింగ్ ఎర్రర్ ఇన్ డైనమిక్. చూద్దాం ఇప్పుడు ఏమంటుందా. ఫుల్ స్నిప్పెట్. ఓకే ఓకే, యాడ్ డ్రాప్స్ ఫుల్ స్నిప్పెట్ ఇచ్చేస్తుంది. బ్లాక్స్ జస్ట్ నార్మల్గా ఉంటాడు. ఎమోషన్ ఒకవేళ ఇది కూడా వర్కౌట్ కాకుంటే I delete this. Done. Copy, paste, save. ఓకే, ఇప్పటికైతే నాకు తెలిసి ఏం ప్రాబ్లం లేదు. చూద్దాం ఫర్ ఫ్యూచర్. ఓకే, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది రా బాబా. ఇది ఐ డోంట్ నీడ్ దిస్ ప్రో, రిమూవ్ ఇట్. నాకు తెలిసి ఓకే ఓకే ఓకే, ఇది మోషన్ డాట్ డెవ్ ఉందా, దీనైతే వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. డన్. ఈ 2025 అనేది డైనమిక్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇది ఎక్కడ ఏ లేయర్లో పేస్ట్ అయిందో చూసుకొని, ఓకే డైనమిక్ అనేది ఈ లేయర్లో పేస్ట్ అయి ఉంటే ఇట్ ఈస్, ఈ ఫ్రేమ్ ఎక్కడ ఉంది బ్రో, ఈ ఫ్రేమ్ ఎక్కడ నుంచి వచ్చింది బ్రో. ఓకే డన్. ఇది మనం దీంట్లోనే ఉండాలి. బట్ ఈ ఫ్రేమ్ ఓకే, ఈ ఫ్రేమ్ అనేది మనం విడ్త్ ఫిల్ కాదు, ఫిట్ పెట్టుకోవాలి. ఫిట్ కంటెంట్ డన్. ఇది కూడా వి సెట్ ఇట్ టు ఫిట్ ఉంది. ఈ రెజ్యూమ్ బటన్ మొత్తం రెజ్యూమ్ బటన్ ఓకే. ఇది వచ్చేసి ఫిట్, ఇది ఫిల్ పెట్టుకోదాం. ఫిల్ పెట్టేసి సెంటర్ కాదు, స్పేస్ బిట్వీన్ పెట్టేద్దాం. డన్, పర్ఫెక్ట్లీ ఓకే. నువ్వు సూపర్ రా. ఓకే వచ్చింది. దెన్ మనం ఒక చేంజ్ చేయాల్సింది ఉంది. ఇక్కడ కూడా వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు పేజ్ లేఅవుట్. లో చూసుకుంటే సెలెక్ట్ దిస్ అండ్ కీప్ ఇట్ లైక్ దిస్. ఓకే డన్, పర్ఫెక్ట్. ఇప్పుడు మనకు ఫుటర్ డైనమిక్ అయిపోయింది. లింక్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, పేజెస్ ఎనీథింగ్ పర్ఫెక్ట్లీ ఓకే.
మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒకటే ప్రాజెక్ట్ ఉంది కాబట్టి విల్ గో విత్ ద వన్ ఓన్లీ. మనం దీన్ని విడ్త్ సెట్ చేద్దాం, మ్యాక్స్ విడ్త్ సెట్ చేసుకోవచ్చా దీంట్లో? లేదనుకుంటా ఉంది. సో ట్రాన్సిషన్ లేదు. ఓకే డన్. ప్యాడింగ్ ఉందంటే స్క్రోల్ టు ఉంది, ట్రాకింగ్ ఏది ఉంది. బట్ ఫిక్స్డ్ విడ్త్ పెట్టిన తర్వాత కూడా వైట్స్ అనేది ఫిల్ పెట్టాను నేను. ఫిక్స్డ్ పెడితే ఫిట్ కట్ అని పెడితే డన్. ఇప్పుడు ఉంది ఉన్నకి ఇలాగే ఉన్నది. బట్ నౌ వీ నీడ్ టు మేక్ అనదర్ పేజ్. ఓకే ఇక్కడ మన ఇవి కొంచెం బ్లూ కలర్ వచ్చింది. We don't need the same blue. మనకు మిక్స్డ్ వెయిట్స్ ఉన్నాయి. సో ఓకే ఉందని ప్రింటర్ ఉందని ఆల్ దీస్ ఆర్ లింక్స్ కాబట్టి దే హావ్ చేంజ్ ఇట్ ఇంటూ బ్లూ అనుకుంటా. బట్ we need them in some other color, right? We need them in black color only, so it's not changing. Why anta okay, let it be. Okay, done. ఓకే మేము వీటిని క్లీన్ చేయలేదు. సో విల్ గో టు navbar. We make these links అన్నట్టు. సో యాడ్ లింక్, పేజ్ టు హోమ్, పేజ్ టు అబౌట్, పేజ్ టు ప్రాజెక్ట్స్, contacts. Done. Now we can go. కోవచ్చు ఏది కనుకోవచ్చు. డన్. రెస్పాన్స్ కూడా అయింది. ఇంకా మనం ఇది లాటి ఫైల్ పెట్టలేదా ఇంకా? ఓకే గో ఫైల్ నెక్స్ట్ 30 minutes. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక వేవ్ యానిమేషన్ అయితే చేసుకొని పెట్టుకున్నాము. సో ఐ యూజ్ దిస్ ఫర్ నౌ. అండ్ ఇక్కడ హ్యాండ్ ఆఫ్ ఉన్న హ్యాండ్ ఆఫ్ మీద పోయి ఒక లింక్ వస్తుంది, కాపీ చేసుకోండి. ఐ విల్ కమ్ టు ఇన్ సెర్చ్లో లాటీ డాట్ లాటీ అని ఉందా? ఇక్కడ వస్తుంది. ఈ ప్రెస్ ఇట్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ లింక్ తీసేసి మీరు కాపీ చేసుకున్న లింక్ పేస్ట్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ మనకు వద్దు కాబట్టి వీల్ సెట్ ఇట్స్ ఒపాసిటీ టు 0 పెట్టేస్తా నేను. అండ్ ఎనీ ప్యాడింగ్ వేయడం ఉందా లేదా? దెన్ ఆల్ సెట్టింగ్స్ ఆర్ ఓకే. దీన్ని కొంచెం చిన్నగా తీసుకుంటా, షుడ్ ఫిట్ అన్నట్టు. ఓకే చెక్ చేసుకోండి ఇట్స్ ఓకే ఆర్ నాట్ విత్ యువర్ ఫిట్. డన్. మన లాటీ ఫైల్ యానిమేషన్ ఆల్ సెట్. రీలోడ్. You have to publish it here. Any changes after making any changes you have to publish it here. Press this update and press this update button. It will be updated in live website. Here you can see we have made 4 changes. Home page lo cursor erase component footer ki navbar using, so ikkada display aitadi. You can observe it and update here. Yeah, your website has been updated. Open link and see. Now our website is ready. Okay, animation aitha undi. It is okay. You can go to about. Animation kuda aitha undi, about page animation and all. Okay, ee animation kuda aitha undi.
సో వెన్ యూ సీ యువర్ బటన్స్ కొంచెం మనకి పెద్దగా ఉంది. You go to these projects and also will set it's ఒక 12 పెట్టుకున్నాం అవుతుంది. 12 పెట్టేసి అండ్ ఆల్ దీస్ ఆర్ సేవ్ విత్ అనుకుంటా. డన్. ఒక్కసారి ఈ అగైన్ పుష్ పబ్లిష్ అప్డేట్ కమ్ రిఫ్రెష్. డన్. ఒక్కసారి చెక్ చేసుకున్నాం. డన్. స్మూత్ చిన్న ఉన్నాయి మన బటన్స్ క్యూట్ గా. ఓకే, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ డన్. ఇది కూడా పర్ఫెక్ట్. డన్. దట్ ఈస్ ఇట్. ఇది ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ యూ అవుట్ లైక్ ఇది జస్ట్ వన్ స్టెప్ ప్రాసెస్. మనం ఎక్కువ పోర్ట్ఫోలియో మీద కాకుండా లైక్ మీద హౌ వీ షుడ్ ప్రజెంట్ దెమ్, హౌ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వింగ్ అండ్ అది ఎట్లా ప్రజెంట్ చేయాలన్న మీద ఎక్కువ ఫోకస్ చేస్తే యూ కెన్ అట్రాక్ట్ రిక్రూటర్స్ అలాట్. నాకు ఇచ్చే సజెషన్ ఏంటంటే లైక్ పోర్ట్ఫోలియో మీద కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. లైక్ దిస్ ఇస్ ద బేసిక్ పోర్ట్ఫోలియో, దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ us in job with 7 to 8 LPAs. We are showcasing highlightly ourselves and we are also showcasing projects here. But project representation and problem solving section వచ్చేసరికి we put more efforts on that. Basically recruiters చూసేదాన్ని like companies కావాల్సింది ఉన్నది. Designer is solving the problem which is facing the company and they like they see effectively you solve that much package that you can get it and that effective designer that you will become. Majorly these are the things that I want to do and all the best.